తెలంగాణలోని చేనేత వస్త్ర పరిశ్రమ అంధకారంలోకి వెళ్లిపోయింది. ఆర్డర్లు లేకపోవడం, కరెంటు ఛార్జీలు ఎక్కువ కావడంతో సిరిసిల్ల జిల్లాలోని పాలిస్టర్ వస్త్ర పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో దాదాపు 20,000 మంది చేనేత కార్మికులు రోడ్డున పడ్డారు. దానికి తోడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించాల్సిన బతుకమ్మ చీరల బకాయిలు ఇంకా విడుదల కాకపోవడంతో నేతన్నలు అయోమయంలో పడ్డారు. తెలంగాణలో చేనేత వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇక్కడి నుండే ప్రతి ఏటా లక్షలాది మీటర్ల కాటన్, పాలిస్టర్ బట్ట ఉత్పత్తి అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇతర ప్రైవేట్ సంస్థలు ఇక్కడి పరిశ్రమకు ఆర్డర్లు ఇస్తుంటాయి. ప్రస్తుతం 25,000 మగ్గాలు ఆసాముల చేతుల్లో, 600 మగ్గాలు సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్లో ఉన్నాయి. ఇటీవల కాలంలో దేశంలో పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో పడిపోవడంతో ఆ ప్రభావం సిరిసిల్లకు తాకింది. డిమాండ్ లేకపోవడంతో లక్షల మీటర్ల పాలిస్టర్ బట్ట పరిశ్రమలోనే పేరుకుపోయింది. కొత్త ఆర్డర్లు, గిట్టుబాటు ధర లేకపోవడంతో పాటు కరెంటు ఛార్జీలు పెరగడంతో మగ్గాల యజమానులు ఉత్పత్తిని నిలిపివేశారు. కొత్త ఆర్డర్లు వచ్చే వరకు ఉత్పత్తి చేయకూడదని సిరిసిల్ల మ్యానుఫ్యాక్చర్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయించింది. దీంతో దాదాపు 20,000 మంది చేనేత కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ప్రస్తుతం కొద్ది శాతంలో మాత్రమే కాటన్ ఉత్పత్తి జరుగుతోంది. మొత్తం జిల్లాలో 60 కోట్ల రూపాయల నిల్వలు ఉండగా అందులో 35 కోట్లు ఆసాముల వద్ద, 25 కోట్ల నిల్వలు టెక్స్టైల్ పార్క్లో మూలుగుతున్నాయి. రోజువారీ కూలీ చేసే నేతన్నలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఉపాధి కోసం ఏ ఊరు, ఏ పట్టణానికి వెళ్లాల్సి వస్తోందో అని ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమ్మెపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. చేనేత విభాగం డైరెక్టర్ అలుగు వర్షిణి నుండి నివేదిక తెప్పించుకున్న మంత్రి తుమ్మల ఆర్బీఎం బట్టల ఉత్పత్తి ఆర్డర్లను మ్యాక్స్, ఎస్ఎస్ఐ యూనిట్లకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. అయితే అలాంటి ఉత్తర్వులు, ఆర్డర్లు ఏవి తమ వద్దకు రాలేదని సిరిసిల్ల మ్యానుఫ్యాక్చర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. ఆర్డర్ల కంటే ముందు తమకు విద్యుత్ ఛార్జీలో రాయితీ కల్పించాలని, పాలిస్టర్ వస్త్రానికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లపై బకాయి పడిన 220 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. లేని పక్షంలో శాశ్వతంగా వస్త్ర పరిశ్రమ మూతపడే అవకాశం ఉందని, నష్టాలతో మగ్గాలను నడపలేమని నేతన్నలు తేల్చి చెబుతున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాలే ప్రధాన కారణం. అందులోనూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి దాపురించింది. తెలంగాణను తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ను గెలిపిస్తే ఇంతకాలం ఇక్కడ ఉత్పత్తి అయిన బట్టపై కేంద్రం ఇస్తున్న 5% రాయితీలో సగం జీఎస్టీ పేరుతో మింగేస్తూ వచ్చింది. దానికి తోడు బతుకమ్మ చీరల కోసం ఆర్డర్లు ఇచ్చి డబ్బులు చెల్లించకపోవడంతో మగ్గాల యజమానులు కొత్తగా పెట్టుబడులు పెట్టలేకపోతున్నారు. అదీగాక పైకి తెలంగాణ చేనేత రంగాన్ని ఆదుకుంటామని చెబుతూనే ప్రభుత్వ ఆర్డర్లను పక్క రాష్ట్రాలకు ఇవ్వడంతో పరిస్థితి మరింత దిగజారింది. అంతేకాదు 9.5 ఏళ్ల పాలనలో గత ప్రభుత్వం 7 సార్లు కరెంటు ఛార్జీలను పెంచింది. ఇవన్నీ నేతన్న నడ్డి విరుస్తూ వచ్చాయి. సొంత రాష్ట్రంలోనైనా బతుకులు మారుతాయనుకుంటే నేతన్నల ఆశలు అడియాసలయ్యాయి. అంతా చేసి ఇప్పుడు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని కేటీఆర్ ట్వీట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం కూడా పాత పాలకుల పాలసీనే ఫాలో అవుతోందనే చర్చ సాగుతోంది.